మనకి మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటం. మొన్న కలెక్టర్ల మీటింగ్ జరిగింది, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. అసలు మీ విజన్ ఏంటో చెప్పండి మీ ప్రాంతాల్లో అని. 2019కి ముందే కేంద్ర ప్రభుత్వం జల రవాణా గురించి చెప్పింది. మనకి రోడ్డు మీదన బస్సులో వెళ్ళే ఖర్చు, ఆటోలో వెళ్ళే ఖర్చు కంటే పక్కనున్న కాలువ ద్వారా వెళ్ళే ఖర్చు తక్కువ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ని ప్రోత్సహించితే కాలుష్యం తగ్గుతుంది, ప్లస్ రవాణా వ్యయం తగ్గుతుంది. తద్వారా ఈ కాలువల లాంటి వాటి పూడికలు ఉండవు. ఎప్పుడు రన్నింగ్లో ఉంటే పూడికలు లాంటివి ఉండవు, పూడికలు తీయాల్సిన పరిస్థితి ఉండదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏడ చూసినా ఇట్లా కాలువలు ఉంటాయి. కోనసీమ చూడండి, కోనసీమ అందాలని చూడాలంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్తో సమస్య ఉంటుంది. అదే ఆ పక్కనున్న కాలువలో నుంచి వెళ్తూ అటు ఇటు ఉన్నటువంటి ఆ కొబ్బరి చెట్ల ఆ గ్రీనరీ చూస్తూ వెళ్తే, అలా చూస్తూ ఏదన్నా తింటూ ఏదన్నా తాగుతూ వెళ్తే ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి ఉంటుంది. ఇప్పుడు వెళ్తే ఏ చేపల పడవల్లోనే వెళ్ళాలి. అట్లా కాకుండా ఒక బోటింగ్ ఏమైనా ఏర్పాటు చేశారు. పాపికొండల్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు. అట్లాగా విజయవాడలోనే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బందర్ కాల్వ, తర్వాత ఏలూరు కాల్వ, మధ్యలో ఉన్నటువంటి రైవర్స్ కెనాల్ ఇట్లాంటివి వాడచ్చు కదా. అట్లాగే తెనాలి రూట్లో చూసుకుంటే 3 కాలువలు కనబడుతుంటాయి కదా. గుంటూరు రూట్లో చూసుకుంటే కాలువలు కనబడుతుంటాయి కదా. ప్రతి జిల్లాలో కాలువలు కనబడుతుంటాయి కదా. ఈ ట్రాన్స్పోర్టేషన్స్ని ప్రోత్సహిస్తున్నాం లేదు, వాస్తవంగా ఎప్పుడో చెయ్యదగ్గటువంటిది. దాంట్లో ఈవెన్ సరుకు రవాణా కూడా సులభం, ఖర్చు తక్కువ అవుతుంది. జస్ట్ మనం కొన్ని చోట్లన ఇదివరకు కనుక బల్లకట్లు ఉండే, ఈ బల్లకట్లో ఇట్టించి అటుకి 2 వైపులా కూడా ఘాట్లా కట్టేవాళ్ళు. అట్లాంటివి కట్టుకుంటే చాలు, తక్కువ ఖర్చుతో బోలెడంత లైఫ్. కానీ అది మనం చెయ్యం. బట్ ఒరిస్సా ప్రభుత్వం మాత్రం 6 ఇన్లాండ్ వాటర్ వేస్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చాక టోటల్గా కార్గో ట్రాన్స్పోర్ట్ అండ్ రివర్ టూరిజం ఏర్పాటు చేస్తుంది. అద్భుతమైనటువంటి ఆలోచన. ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.